ఇంకా దాన్ని నన్ను కంప్లీట్గా మార్చేసిందంటే మాత్రం రామ్ గోపాల్ వర్మ గారే చెప్పాలి. మర్డర్ ఒకటి, పవర్ స్టార్లో బండ్ల గణేష్ క్యారెక్టర్ చేశాను కదా. ఓకే. బండ్ల గణేష్ గారి క్యారెక్టర్ అయితే యాజ్ ఇట్ ఈజ్ హైపర్ కానీ అది కానీ అంటే నాకు ఆర్జీవి గారు చెప్పిన మాట, రెగ్యులర్గా ఒక క్యారెక్టర్ ఇస్తే ఒక క్యారెక్టర్ చేసేయడం ఈజీ. ఒక రెఫరెన్స్ ఇచ్చి ఒక టాప్ ఫేస్ని నీకు ఇచ్చి నువ్వు అందులోకి వెళ్ళి అలా చెయ్యి అనడం అనేది చాలా పెద్ద టాస్క్. అది నువ్వు చాలా బాగా చేసావు, నాకు చాలా బాగా నచ్చింది. నేను అంటే ప్రొజెక్షన్ మీ వల్లే వచ్చింది సార్, థ్యాంక్ యూ అంటే నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన పనే లేదు నువ్వు. అంటే కొంతమంది టాప్ డైరెక్టర్లు ఎందుకు అవుతారు, ఈవెన్ దో ఆయన పర్సనల్ లైఫ్ మనకు అనవసరం, వాళ్ళు ఎందుకు అంత టాప్ అవుతారంటే ఈ మాట చెప్పాలి ఆర్జీవి గారి గురించి. చాలా థ్యాంక్స్ సార్, మీ సినిమా చేశాను కాబట్టి నాకు చిన్న అందరు బాగా చేశారు. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన పనే లేదు, నీ దగ్గర స్కిల్ ఉంది, నేను డబ్బిచ్చి నాకు కావాల్సింది నీతో చేసుకున్నాను. ఇందులో నువ్వు నేనేదో చేశానని నువ్వు నన్ను నా మీద ఉపకారం పెట్టాల్సిన పనిలే, నీ దగ్గర 100%. అప్పుడు ఎప్పుడైతే పెద్ద డైరెక్టర్ లోపల నుంచి ఒకడు ఎస్ ఉన్నాడా నాలో కూడా హ్యాపీగా, అది బాగా అనిపించింది ఆయన చెప్పడం, నాకు భలే అనిపించింది. చాలా బాగా చేసావు, నువ్వు ఇంకా థ్యాంక్స్ చెప్పాలంటే వెళ్ళి బండ్ల గణేష్కి థ్యాంక్స్ చెప్పు, ఆడిలా చాలా బాగా చేసావు నువ్వు, థ్యాంక్ అని ఆయన గణేష్ గారు కలిసినప్పుడు చాలా థ్యాంక్స్ అని నవ్వేశారు ఆయన.